ఎన్నో ఏళ్లుగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఆయనకు పద్మ విభూషణ్ తాజాగా ప్రకటించింది. దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై చిరు సినీ లైఫ్ జర్నీని ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎన్ఆర్ఐలు. రాజ్ అల్లాడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐలంతా కలిసి కేక్ కట్ చేసి చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఐటీ కారిడార్లో తోపుడు బండి పెట్టుకుని భోజనాలు విక్రయిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందిన కుమారి కథ సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సుఖాంతమైంది. ఈ ఉదంతం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా నగర ఆర్థికాభివృద్ధిలో వీధి వ్యాపారుల పాత్ర కీలకమైనదే. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 1.65 లక్షల మంది వీధి వ్యాపారులను గతంలో బల్దియా గుర్తించింది. ఇందులో 1.35 లక్షల మందికి గుర్తింపు కార్డులు అందించారు. వీరిలో చాలా మందికి పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద రుణాలు మంజూరు చేశారు. ఈ రుణాల అందజేతలో హైదరాబాద్ నగరం ముందుంది. మరోవైపు వీధి వ్యాపారుల కారణంగా వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు.